కొంతమంది సంతోషం కొరకు మూవీస్‌కి వెళ్తా ఉంటారు. ఇంకొంతమంది అయితే ప్రైవేట్ సాంగ్స్ వింటూ ఉంటారు, మ్యూజిక్. మరి ఇంకొంతమంది చూసినట్లయితే ఫోన్ పట్టుకుంటూ ఉంటారు, రీల్స్ అని, షార్ట్స్ అని. ఇంకొంతమంది స్నేహితులతో చిట్ చాట్ చేస్తారు. ఇంకొంతమంది మరి చూసుకున్నట్లయితే వాళ్ళ సంతోషం కొరకు ఆల్కహాల్‌కి బానిస అవుతా ఉంటారు. ఇంకొంతమంది డ్రగ్స్‌కి, మత్తు పదార్థాలకు అడిక్ట్ అయిపోతూ ఉంటారు. ఇలా చూసుకున్నట్లయితే అనేక మంది సంతోషం కొరకు లోక స్నేహంతో, లోక మలినాలతో అడిక్ట్ అయిపోతూ ఉంటారు. దానికి బానిస అయిపోతూ ఉంటారు. మరి మూవీస్ చూడొద్దా అంటే ఆటపాటలతో కూడిన అల్లర్లు మనం చేయకూడదు అని దేవుని బిడ్డలుగా చేయకూడదు అలాంటివి అనేసి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. మరి నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతుంది? ఒకటి ఆలోచించండి. మూవీ ఒక 2.5 అవర్ ఉంటుంది. మరి ఎంత ఫోన్ చూసినప్పటికీ కొన్ని గంటల తర్వాత నీ సమస్య నీదే, నీ కుటుంబంలో బాధ నీదే, మరి నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు నీవే, మరి నీ కుటుంబంలో లేదా నీకు ఉన్నటువంటి అనారోగ్యం ఏం పోదు ఇవన్నీ చేసినా, ఆర్థిక ఇబ్బందులు ఏం రావు ఇవన్నీ చేసినా. ఇట్స్ ఓన్లీ టెంపరరీ హ్యాపీనెస్. సో టెంపరరీ హ్యాపీనెస్ కోసం పర్మనెంట్ హ్యాపీనెస్ దగ్గరికి చాలామంది రాలేకపోతూ ఉంటారు. మన ఆనందం, మన సంతోషము, ఏది ఏమైనప్పటికీ మన ఆరోగ్యము, మన ఐశ్వర్యము, మన స్వాస్థ్యము ప్రతి ఒక్కటి మన దేవుడే అనేసి దేవుని బిడ్డలుగా ఉంటున్న వారందరూ కూడా గ్రహించాలి. మరి దావీదు కీర్తనలు 118:8 ఈ విధముగా ఉంటుంది. ఇట్ ఈస్ బెటర్ టు టేక్ రెఫ్యూజ్ ఇన్ ద లార్డ్ దాన్ టు ట్రస్ట్ ఇన్ హ్యూమన్స్ అనేసి. మరి మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. మరి ఎప్పుడైతే యెహోవాను ఆశ్రయిస్తామో మనకు మేలు కలుగుతుంది, మనకు సంపూర్ణ సంతోషం కలుగుతుంది. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు కదా. మరి బాధలు మర్చిపోవటానికో, టెన్షన్స్ పోవటానికో, ఇంకొకటి దానికోసమో లోక స్నేహానికి బానిసవ్వద్దు. లోకంలో ఉన్న వాటికి బానిసవ్వద్దు, అడిక్ట్ అయిపోవద్దు. ఏ కష్టం ఉన్నా, ఏ నష్టం ఉన్నా, ఏ అవసరత ఉన్నా, ఏ ఇరుకులు, ఏ ఇబ్బందులు, ఏ డిప్రెషన్లో ఉన్నా, వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఈజ్ ఆర్ గాడ్, our true God, our loving God, our eternal God. Amen. Praise the Lord. Have a great day.